ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఇబ్బంది పడుతుంటే చనిపోతుంటే ఆ రోజు సంతోషపడ్డది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. 50 రోజుల పైన సమ్మె జరిగి 30 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోతే పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడిదైతే ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కార్మికుల పక్షాన నిలబడి 3వ రోజులోనే ఆ సమ్మెను ముగింపు చేసి కార్మిక సంఘాలు కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి సందర్భం. ఆర్టీసీ అంటే వారికి రాజకీయం, ఆర్టీసీ అంటే మా కార్మికుల శ్రేయస్సు కోసం చేసేటువంటి ప్రయత్నం మాది. కార్మికుల పక్షాన నిలబడేటువంటి ఆలోచన ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేది. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మార్చులుగా తీసుకున్న నిర్ణయం కానీ, బట్టి విక్రమార్క నాయకత్వంలో చేసుకున్నటువంటి కార్యక్రమం కానీ, సోదరుడు ఆర్టీసీ కార్మికుడు మరణిస్తే రాజకీయం చేయాలని చూసింది వాళ్ళు. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ చావులతో కాదు సమస్య పరిష్కారము చర్చల దూరం చెప్పినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తూ పరామర్శించిన సందర్భం గౌరవ పొన్నం ప్రభాకర్ గారు. ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు కూడా కనీసం కార్మికులకు ఇబ్బంది అయితే పరామర్శించిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు ఈ 2 రోజుల ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఏదో రాజకీయం చేయాలని చూసుకున్న వారికి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈరోజు కనిపించిన వేళ మేము కార్మికుల పక్షపాతిగా ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆర్టీసీకి మేలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ రంగ సంస్థలో అత్యధికమైనటువంటి పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఆర్టీసీ ప్రయోజనాలు కాపాడడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ. కవిత కేసీఆర్ కూతురు ఈరోజు కొత్త పార్టీ పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్. కొత్త పార్టీని మేము స్వాగతిస్తున్నాం. కవిత మాటల్లో కేసీఆర్ని ఉద్దేశించి మనసు లేని మనిషి అని చెప్తున్నది. మేము అదే చెప్తున్నాం కదా మొదటి నుంచి. మా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుల్లో ఉన్న నాటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఈ రోజుకైనా కేసీఆర్ గారు కూతురే గారాల కూతురు కొత్త పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్పై చేసినటువంటి విమర్శలు. కవిత ఏమంటున్నది, మేము అధికారులకు వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో మీరు చేస్తామనేటివి మేము చేసి చూపిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త పార్టీకి స్పేస్ ఉందని భావిస్తలేను. తండ్రి మీద కోపంతో సోదరుడి మీద కోపంతో ఒక పార్టీ పెట్టుకొని సామాజిక బాధ్యతగా ముందుకు వస్తుందని చెప్పనేటువంటి సందర్భం కాబట్టి మేము కొత్త పార్టీ వస్తే స్వాగతిస్తామని చెప్తున్నాం. కానీ మీరు ఏదైతే చేయబోతున్నామని చెప్పి ఈరోజు చెప్పినరో వాటన్నిటినీ ఈరోజు మేము చేసిన సందర్భం. ఈరోజు కేసీఆర్ వెంట దయ్యాలని చెప్పినటువంటి కవిత గారు ఈరోజు ఏకంగా ఒక కొత్త పార్టీ పెట్టి బారాస పైన తిరుగుబాటు చేసినట్టుగానే కొత్త పార్టీ యొక్క ఆవిర్భావాన్ని మేము చూస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలపైన చర్చ జరుగుతున్న వేళ ఈ పార్టీ ఉద్యమించిందిగా మేము చూస్తున్నాం. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం పైన ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రజల పక్షాన నిలబడి ఏ ఒక్క కొత్త కార్యక్రమాలు అమలు చేయలేరు, దాచుకోవడము దోచుకునేటువంటి కార్యక్రమం జరిగిందనే మాట. మరో మాట అనేది కవిత కనీసం ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది ఆ రోజులు అని. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని మేము చేసినటువంటి ఆరోపణకి ఈరోజు తను మాటలు తన కార్యక్రమాలు ఏదో హరీష్ రావు ఇల్లు సంతోషరావు ఇల్లు బంగారమయం అయితే తెలంగాణ బంగారమయం కాలేదు కదా అన్నది. అంటే మేము ఆ రోజు ఆ నలుగురే దోచుకుంటున్న దానికి నిదర్శనం కవిత మాటలు. అంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రికి హోదాలో వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మేము చేసిన ప్రతి ఆరోపణకు ఈరోజు కవిత గారి సమాధానం అవుననేటువంటిది వచ్చింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన సాగుతుంది. రాబో రోజుల్లో కూడా ఈరోజు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మీరు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనని పార్టీ పెట్టుకున్న వాళ్ళు కానీ, భాజపా కానీ ఎవరు కూడా ప్రజలకు దగ్గరలో లేరు. ప్రజలకు దగ్గరలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, నిస్సాయులకు అపర్ణ సంబంధించే రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని అన్ని రంగాల్లో తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.